కిచెన్లో నూనె లేకపోతే వంట అనేది లేదు. భారతీయ వంటకాల్లో ఆయిల్ తప్పనిసరి ఐటమ్. మరి మనం ఎంత ఆయిల్ ఉత్పత్తి చేస్తున్నాం, ఎంత ఇంపోర్ట్ చేసుకుంటున్నాం, మన ఆర్థిక వ్యవస్థలో ఆయిల్కున్న ప్రాధాన్యం ఏంటి? ఈ లెక్కలన్నీ తెలుసుకోవాలనుకుంటే కిచెన్లో ఉన్న ఆయిల్ క్యాన్ వెనుక ఇంత మ్యాటర్ ఉందా అనుకుంటాం. సింపుల్గా చెప్తే ఓ 50-60 ఏళ్ల క్రితం మన దేశంలో సగటున ఒక్కో వ్యక్తి ఏడాదికి 3.2 కిలోల నూనె వాడేవాళ్ళు. ఇప్పుడు ఏడాదికి ఎంత నూనె వాడుతున్నామో తెలుసా? మీరు కనీసం ఊహించను కూడా లేరు. యావరేజ్గా ప్రతి ఇండియన్ ఏడాదికి 20 కిలోల నూనె వాడేస్తున్నారు. అంటే ఏకంగా వాడకం 500% పెరిగింది. నిజానికి WHO ఏడాదికి 13 లీటర్ల కంటే దాటకూడదు అంటుంది. మరి ఈ స్థాయిలో నూనె వాడుతున్నాం సరే, ఇంత నూనె ఎక్కడి నుంచి వస్తుంది, ఎవరు పండిస్తున్నారు, ఎక్కడ ఈ నూనె తీస్తున్నారు అనే లెక్కలు చూస్తే ప్రస్తుతం దేశంలో వాడే వంట నూనెల్లో 37% పామాయిల్ ఉంది. సోయాబీన్ 21%, ఆవ నూనె 14%, సన్ఫ్లవర్ ఆయిల్ 12% వాడుతున్నారు. అయితే మన దేశంలో ఉత్పత్తి అయ్యే ఆయిల్ కేవలం 40 నుంచి 45% మాత్రమే. మిగిలిందంతా మనం ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. మనం వాడే నూనెలో సగం కంటే కాస్త తక్కువే మన దేశంలో ఉత్పత్తి అవుతుంటే మిగిలింది విదేశాల నుంచి ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. వంట నూనెల విషయంలో భారత్ ప్రపంచంలోనే అతిపెద్ద దిగుమతిదారుగా నిలిచింది. మన వంట నూనెల డిమాండ్ తీర్చే దేశాల్లో ఇండోనేషియా, అర్జెంటీనా, బ్రెజిల్, రష్యా, ఉక్రెయిన్ దేశాలున్నాయి. నిజానికి నూనె గింజల ప్రొడక్షన్లో మనం 4వ స్థానంలో ఉన్న డిమాండ్కు తగినంత ఉత్పత్తి లేదు. దీంతో 1.3 లక్షల కోట్ల విలువైన నూనెల్ని దిగుమతి చేసుకుంటున్నాం. ఇది చాలా దేశాల జీడిపి కంటే ఎక్కువ. కానీ మన వంటగది అతలాకుతలం కావడానికి అన్ని రకాల అవకాశాలు పక్కనే పొంచి ఉన్నాయి. ఇతర దేశాలపై ఆధారపడ్డాం కాబట్టి వాటితో భౌగోళిక రాజకీయ సంబంధాల్లో ఏ మార్పు వచ్చినా, కరెన్సీ ఒడిదుడుకులకు గురైనా మన కిచెన్లో నూనె క్యాను ఖాళీ అవడం ఖాయం. ఎలా అంటే మన ఇంపోర్ట్ చేసుకునే పామ్ ఆయిల్ ఇండోనేషియా నుంచి, సన్ఫ్లవర్ ఆయిల్ అర్జెంటీనా, బ్రెజిల్, రష్యా, ఉక్రెయిన్ నుంచి ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. సో ఇండోనేషియా తమ ఎగుమతులు నిషేధిస్తే మన పామ్ ఆయిల్ రేట్లు ఆకాశాన్ని అంటుతాయి. అలాగే సౌత్ అమెరికాలో పంటలు సరిగ్గా పండకపోతే మన దగ్గర ఆయిల్ రేట్లు పెరుగుతాయి. ఇప్పుడు మనం ముడి చమురు, బంగారం తర్వాత ఎక్కువ ఇంపోర్ట్ ఖర్చు వంట నూనెకే పెడుతున్నాం. ప్రపంచవ్యాప్తంగా నూనె గింజల ఉత్పత్తిలో 4వ స్థానంలో ఉన్న దిగుమతుల బిల్లు భారంగా ఉండి $1 బిలియన్ ఖర్చు చేస్తున్నాం. వాణిజ్య లోటు పెరిగిపోవడానికి కారణమవుతున్నాం. దీనికోసం ప్రభుత్వాలు ఏం చేయడం లేదా అంటే చేస్తున్నాయి కాబట్టే ఈ మాత్రమైన పరిస్థితి ఉంది. నిజానికి మనం చమురు గురించి మాత్రమే మాట్లాడుకుంటాం, కానీ ఇది దానితో సమానమైన విషయమే. అందుకే వంట నూనెల దిగుమతి తగ్గించి మన దగ్గరే ఉత్పత్తి పెంచాలని ప్రభుత్వం భావిస్తుంది. దీనివల్ల ద్రవ్యోల్బణం తగ్గుతుంది, రైతులకు ఆదాయం కూడా పెరుగుతుందనేది కేంద్రం ఆలోచన. ప్రస్తుతం మన దేశంలో నూనె గింజల ఉత్పత్తి 41 మిలియన్ టన్నులకు చేరింది. కానీ గ్లోబల్ సగటు కంటే తక్కువే. వర్షాధార పొలాలు, చిన్న చిన్న కమతాలు కలిగిన రైతులు, నీటి వసతి లేకపోవడం, MSP గ్యారంటీ లేకపోవడం, ఇవన్నీ కలిసి రైతులకు నూనె గింజల సాగు ఆకర్షణీయంగా కనిపించడం లేదు. మరోపక్క మన దగ్గర వంట నూనెల రిఫైనరీలు కూడా అంతంత మాత్రంగానే పనిచేస్తున్నాయి. ఈ సమస్యలన్నీ దాటితే తప్ప మన దగ్గర నూనెల సమస్య తీరదు. ఇందులో భాగంగా మన ప్రభుత్వాలు పామ్ ఆయిల్ పెంపకాన్ని ప్రోత్సహిస్తున్నాయి. వచ్చే 7 ఏళ్లలో నూనెల గింజల ఉత్పత్తిలో స్వయం సమృద్ధి సాగించాలని ప్రభుత్వం పట్టుదలతో ఉంది. దీనికి సంబంధించి రైతులకు రాయితీలు, ప్రోత్సాహకాలు ఇవ్వాలనుకుంటుంది. ఎల్లో రెవల్యూషన్ 2.0ను ప్రారంభించబోతుంది.